హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. మనం ఈరోజు సెకండ్ క్లాస్లో మాస్టర్ క్లాసులకు సంబంధించి అడోబ్ పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్ సంబంధించిన మాస్టర్ క్లాసులలో సెకండ్ ట్యూటోరియల్లో ఉన్నాము. మనం దీంట్లో వచ్చేసినప్పుడు బిల్ బుక్స్ అనేది ఒకటి అనమాట. అయితే మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో 15 ట్యూటోరియల్సే అనుకున్నాం. కాకపోతే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మామూలుగా హౌ టు క్రియేట్ పీడిఎఫ్ అనేది ఒకటి కూడా క్రియేట్ చేయండి అన్నారు. దీన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యాడ్ చేయడం జరిగింది. దీంతో 16 క్లాసులు అనేవి వచ్చాయి. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని కూడా చేయడానికి ట్రై చేసి దాన్ని యాడ్ చేసి చూపించడానికి ట్రై చేద్దాం అనమాట. అదే ఈరోజు మనం సెకండ్ క్లాస్లోకి వెళ్ళినట్టయితే మనం ఈరోజు చేయబోయేది ఏంటంటే ఒక బిల్ బుక్స్ అనేవి ఎలా డిజైన్ చేస్తారు ఒక పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్లో యూజ్ చేసుకొని అనేది నేర్చుకోతాం. ఫస్ట్ ట్యూటోరియల్లో మనం అప్లికేషన్ అనేది ఎలా చేసాం అనేది నేర్చుకున్నాం. ఒకవేళ ఈరోజు ట్యూటోరియల్ ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్టయితే దీనికి సంబంధించిన మామూలుగా అడోబ్ పేజ్ మేకర్ సంబంధించిన క్లాసులు అనేవి అన్నీ ఒక 11 క్లాసుల్లాగా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. 11 క్లాసులలో సాఫ్ట్వేర్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన లింక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అందరూ చూడండి. చూసిన తర్వాత ఇవి చూస్తే ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏ టూల్ దేనికి ఉపయోగపడుతుంది, ఎలా చేయాలి అనేది. దెన్ ఈరోజు ట్యూటోరియల్కి వెళ్ళినట్టు ఒక బిల్ బుక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. దెన్ ఇది ఒక బిల్ బుక్ అనమాట. దీన్ని మనం ఈ పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఈ ట్యూటోరియల్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనేది మ్యాండేటరీ థింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజు కోసం మామూలుగా దీని ఏం చేస్తున్నానంటే నేను సేమ్ యాజ్గా ఇలా ఉంచుకుంటున్నాను. దీని తర్వాత దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటిని వాడి మనం ఎలా చేసుకుంటాం అనేది చూద్దాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వన్గా ఒక బార్డర్ అంటే ఒక స్పెసిఫిక్ సైజ్ అనమాట. ఇది 165x220 అనేది ఉంది. నేను మామూలుగా పేజ్ మేకర్లో ఏం డిజైన్ చేస్తున్నా ఎంఎం రూపంలో తీసుకోవడానికి ట్రై చేస్తాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్లో ఒకటి ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఇన్వాయిస్ అనేది యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచుకుంటున్నాను నేను సేమ్ యాజ్గా. తర్వాతకి వచ్చేసిన తర్వాత ఇన్వాయిస్ తర్వాత దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అనేవి ఉంటాయి. సంథింగ్ ఒక జిఎస్టీ లాంటిది ప్లస్ ఇది నేను ఎందుకు రెండు దీంట్లో తీసుకున్నాను అని అంటే దీంట్లో ఒకటేమో జిఎస్టీ ఇన్ అనేది ఒకటి ఉంటుంది. సమ్ ABCDEF అనేది పెడదాం. ఇటువైపు సెల్ నెంబర్ అనేది ఉంటుంది. సంథింగ్ ఇలా నెంబర్ అనేది పెడదాం. అంటే ఒకటేమో ఇటు రైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఒకటేమో లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అయితే దీన్ని ఫస్ట్ నేను రైట్ అలైన్మెంట్ తీసుకొని ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ టైప్ చేశాను రైట్ అలైన్మెంట్లో. నేను ట్యాప్ తీసేసుకొని ఇక్కడ సెల్ అనేది ఎంటర్ చేసేసి సంథింగ్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఒకటేమో ఇటు దరి నుంచి స్టార్ట్ అయ్యింది, ఒకటేమో అటు దరి నుంచి స్టార్ట్ అయ్యింది. దెన్ దీంట్లో కూడా సేమ్ యాజ్ యూజువల్గా లెఫ్ట్ రైట్లో ఒక 2 mm అనేది మెజర్ చేశాను నేను మన పారాగ్రాఫ్ స్పెసిఫికేషన్స్లో. కంట్రోల్ M దాని యొక్క షార్ట్ కట్. ఇలా చేసుకుంటే ఏమైందంటే ఈ లైన్కి అనేది తాకడకుండా ఉంటుంది అనమాట. దీని తర్వాతకి వచ్చేసిన తర్వాత సంథింగ్ ఈ షాప్ యొక్క నేమ్ అనమాట. ఈ షాప్ యొక్క నేమ్ అనేది నేను ఇక్కడ ఉన్నదాన్ని కాపీ చేస్తాను యాజ్ యూజువల్గా. ఇక్కడ కాపీ చేశాను అనమాట. ఇది కొద్దిగా సఫిషియెంట్గా మీకు నచ్చిన వాల్యూలో ఉంచుకోండి. దీని తర్వాత మళ్ళీ సేమ్ ఇది ఒక ఆబ్జెక్ట్ని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తున్నారు. కంట్రోల్ షిఫ్ట్ మన స్పేస్ బార్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, దీనికి సంబంధించినటువంటి ఎంటర్ చేసినటువంటి మనం కంట్రోల్ షిఫ్ట్ B కొట్టి బోల్డ్ కొట్టినామా, లేకపోతే ఇట్లా ఏమైనా మామూలుగా స్టైల్స్ అనేవి అప్లై చేసాం అనుకోండి, అవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం ఒక అడ్రస్ అనేది కాపీ చేద్దాం. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కాపీ అనేది పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీనికి ఒక లైన్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ లైన్ అనేది లైన్ టూల్లో నుంచి తీసుకుంటున్నాను సేమ్ యాజ్గా. ఇక్కడ నుంచి తీసుకొని దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూమ్ తీసుకున్నాను. ఒకసారి ఇది డిలీట్ చేస్తున్నాను. జూమ్ చేసుకొని చేద్దాం. లైన్ టూల్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. మనం లైన్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకుంటున్నప్పుడు షిఫ్ట్ అనేది ప్రెస్ చేసాం అనుకోండి, అది స్ట్రైట్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకున్నాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఒక మిడిల్కి ఒక రో అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్కి రో రావాలి అనుకున్నప్పుడు దీనికి ఏం చేస్తున్నాను అంటే ఒక గైడ్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. అంటే అది క్లియర్గా మనకి కనబడడం కోసం ఒక గైడ్ లైన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఒక గైడ్ లైన్ని డ్రాగ్ చేసి మిడిల్ పార్ట్కి పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఒక సఫిషియెంట్గా ఒక 3 కాలమ్స్ అనేవి రావడం జరిగింది. ఒరిజినల్ రిసిప్ట్, డూప్లికేట్ రిసిప్ట్, ట్రిప్లికేట్ అనమాట. అంటే ఏదైతే అది టిక్ చేసుకుంటారు దాంట్లో. దీన్ని ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ నుంచి ఒకసారి దీని సైజ్తో పాటు కావాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 కంట్రోల్ K అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అంటే ఒక్కొక్క కాలం వచ్చేసి మనకి 5 mm విడ్త్ అనేది ఉంది. ఆ విధంగా చూసుకుందాం. దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ C కొట్టి కంట్రోల్ Alt V కొట్టి ప్రెస్ చేసి మొదలు పెడుతున్నాను. 1 2 3 4 5 ఇది చేసిన తర్వాత మీరు కంట్రోల్ షిఫ్ట్ ఇలా కాపీ చేసిన తర్వాత మళ్ళీ కాపీ చేసుకున్నాను. 1 2 3 4 5 ఇట్లా పేస్ట్ చేసుకున్నాను. అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ కంట్రోల్ ప్రిఫరెన్స్లో కంట్రోల్ K అనేది కొట్టామనుకోండి, ఇక్కడ 1 నెంబర్ ఉంటుంది.
అంటే మనం ఒక రైట్ క్లిక్ని కిందకి దింపామనుకోండి, ఈ 1 mm అనేది కిందకి వెళ్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసారా, ఇలా అన్నా అనుకోండి 1 mm జరిగిద్ది. ఇక్కడ మనకి 5 mm కావాలి అనుకున్నాం అనుకోండి, ఒకవేళ యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తా, ఇలా ఇక్కడ ఒక లైన్ అనేది క్రియేట్ చేసాం మనం. దీని యొక్క థిక్నెస్ అనేది నేనేం చేస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను దీని వాల్యూ అనేది తగ్గించుకుంటున్నాను. దీనికోసం కంట్రోల్ యూ అనేది ప్రెస్ చేసి ఇక్కడ 1 PT అనేది ఉంది, దాంట్లో నేనేం చేస్తున్నానంటే 0.5 సమ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీనిని నేను ఏం చేయాలి అనుకున్నా అంటే, ఇక్కడ 5 mm గ్యాప్లో సెట్ చేయాలి అనుకున్నా. సెట్ చేయాలి అనుకుంటే 5 mm షార్ట్కట్లో ఈజీగా సెట్ చేయాలి. ఇట్లా మల్టీపేస్ట్ అనేది చేయొచ్చు. కాకుండా మీకు ఇంకొక మెథడ్ అనేది చెప్తాను నేను ఈరోజు. కంట్రోల్ K కొట్టామనుకో, ప్రిఫరెన్స్ అనమాట. ప్రిఫరెన్స్ కొట్టినప్పుడు ఇక్కడ 0.5 అనేది పెట్టా. అంటే మనం ఒకసారి షిఫ్ట్ పట్టుకొని ఒక యారోకి కిందకి కొట్టామనుకోండి, 5 mm వరకు టక్కన కిందకి వచ్చేస్తుంది అనమాట. అది ఒకేసారి మనం ఏం చేయకుండానే. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ C కొట్టాను, కంట్రోల్ Alt V కొట్టాను. V కొట్టిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఒక యారో కొట్టేశాను, అంటే 5 mm దిగిపోయింది కిందకి అది. దెన్ ఇలా దిగిన తర్వాత నెక్స్ట్ టైంది మళ్ళీ దిగాలి అని అంటే మళ్ళీ ఇలా కాపీ చేసి ఇలా చేయకుండా కంట్రోల్ Alt V ప్రెస్ చేయండి. సేమ్ యాజ్ ఆ లొకేషన్లో అవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ పేస్ట్ చేయడానికి మళ్ళీ కాపీ కొట్టి మళ్ళీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా చూసారా, మనం కంట్రోల్ Alt V అనేది సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ Alt V ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన మెజర్ వాల్యూతో ఇది పేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. మనం బేసిక్గా ఏం చేస్తామంటే కంట్రోల్ C కొట్టి కంట్రోల్ V కొట్టి మళ్ళీ దాన్నే యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా యూజ్ చేస్తే ఏంటంటే పని అనేది చాలా తగ్గిపోతుంది మనకి. దీనికి ఏం చేస్తున్నానంటే దీన్ని క్లోజ్ చేస్తున్నాను మధ్యలో. ఇప్పుడు మామూలుగా ఈ లైన్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఇది ఇక్కడ వరకే క్లోజ్ చేస్తున్నాను. దీని వాల్యూ కూడా నేను ఏం చేస్తున్నానంటే 0.5 అనేది మెన్షన్ చేస్తున్నాను, అంటే థిక్నెస్ అనేది తక్కువ ఉండాలి అనుకున్నాను నేను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ నేను ఇక్కడ టైప్ చేయకుండా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాను. టైప్ చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్గా అంత వర్క్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు లేట్ అవుతుంది, దానికోసం చెప్తున్నాను. దెన్ దీన్ని కాపీ చేశాను, కంట్రోల్ Alt V కొట్టేసి నేను ఎంతవరకు జరుపుకోవాలో అంతవరకు జరుపుకున్నాను అనమాట. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉండాలనుకున్నాను, ప్రాబ్లం లేదు, అలా ఉంచుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశాను. కాకపోతే మనకి ఈ ఇన్సైడ్లో కనిపించే ఈ అవసరం లేదు. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ G అనేది కొట్టేసి, G కొట్టిన తర్వాత ఇలా లాక్కున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వరకే వచ్చేయడానికి ఉంటుంది. అంటే మళ్ళీ ఒక్కొక్క దాన్ని చేయకుండా కంట్రోల్ G అనే గ్రూప్ అనేది చేసుకొని దాన్ని ఇలా చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా మనకి ఈ బిల్ అనేది మనకి టైప్ చేసుకోకుండా ఇక్కడ పెట్టుకున్నాం అనమాట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఏమైంది అని అంటే సమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి వాల్యూ చూద్దాం. 1 2 3 4 5 అంటే 20 mm గ్యాప్ ఉండింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ C కంట్రోల్ Alt V కొట్టాను. 1 2 3 4 అంటే 20 mm గ్యాప్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాం, ఎక్కడికి వస్తే అక్కడికి వాడుకుందాం. దీని తర్వాత దీంట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ యాజ్కి ఇక్కడ కాపీ చేస్తున్నాను, సేమ్ యాజ్కి ఇక్కడ ఉంచుకున్నాను. సారీ ఇది 30 mm ఉంది అనుకుంటా, 25 mm ఉంది, 25 mm చేసుకున్నాను. ఈ రెండింటిని సేమ్ యాజ్గా టైప్ చేయకుండా ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే టైప్ చేయాలి అని అంటే ప్రతిదీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేట్ అవుతుంది, దానికోసమని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఏం లేదు, టూల్ బార్ మామూలుగా టెక్స్ట్ టూల్ తీసుకుంటాం, ఇవి టైప్ చేసుకుంటాం, పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు దీంట్లో. తర్వాతకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికోసం కూడా ఇది కూడా ఒక 5 mm ఉంది అనమాట. దీనిని యాజ్ యూజువల్గా ఇక్కడ కాపీ చేస్తున్నాను, కంట్రోల్ Alt V కొట్టి పేస్ట్ కొట్టుకున్నాను. దెన్ ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్గా కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే ఇవి టైప్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే నేను టైప్ చేసి చూపించడం వల్ల ఏంటంటే ట్యూటోరియల్ అంతా లెంత్ ఎక్కువ అవుతుంది, దానికోసమని నేను అలా చెప్పాను. ప్రాబ్లం ఏం లేదు, మీరు టైప్ చేసుకునేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దాన్ని కాపీ చేసుకొని టక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక చిన్నవి ఇక్కడ 2 రావాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లైన్ టూల్ మీద క్లిక్ చేస్తున్నాను. లైన్ టూల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మిడిల్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి యాజ్ యూజువల్గా ఇక్కడ మిడిల్లో ఉంచుదాం అనుకున్నాను. దీని యొక్క వాల్యూ కూడా కంట్రోల్ U అనేది ప్రెస్ చేసేసి హెయిర్ లైన్ అనేది తీసుకున్నా పర్లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా పైకి అనుకున్నప్పుడు, లేకపోతే ఇట్లా మామూలుగా 0.5 అనేది తీసుకున్నా పర్లేదు. దీనిని యాజ్ యూజువల్గా కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఈ షార్ట్కట్కి సంబంధించిన ఒక ట్యూటోరియల్ అనేది క్రియేట్ చేస్తాను, మీరు స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా చేసుకోండి, తర్వాత కొద్దిగా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లెంత్ అనేది ఎంత ఉందో చూస్తున్నాను, 1 2 3 4 5 అంటే 25 mm ఉందన్నమాట. ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ C Alt V కొట్టాను. తర్వాత దీని వాల్యూ వచ్చేసినప్పుడు 1 2 3 4 5 అంటే 25 mm అనేది ఉంచాను. ఆ తర్వాత ఈ మ్యాటర్ అనేది ఉంది, దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. టైప్ చేయడానికి లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే, వేరేది ఏం లేదు, దీంట్లో ఏం రాకెట్ సైన్స్ గాడి కూడా ఏమీ ఉండదు. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీటికి ఒక బాక్స్ అనేది క్రియేట్ చేశాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని దీనిని ఈ లెంత్లో టైప్ చేద్దాం అనుకున్నాను. యాజ్ యూజువల్గా ఇలా ఉంచాను, కాకపోతే దీనికి ఫిల్ సాలిడ్ అనేది లేకుండా నండేశాను. ఇక్కడ స్ట్రోక్ అనేది కూడా 0.5 అనేది మెన్షన్ చేశాను. దీని వాల్యూ వచ్చేసినప్పుడు ఇక్కడ ఉంచుకున్నాను. నేను ఏ వాల్యూ దగ్గర సఫిషియెంట్గా ఉంటుందో ఆ వాల్యూ దగ్గర ఇలా ఉంచుకున్నాను అనమాట. దీన్ని ఉంచుకున్న తర్వాత దీన్ని సేమ్ యాజ్గా ఇంకో కాపీ తీసుకుంటున్నాను, కంట్రోల్ C కొట్టేసి కంట్రోల్ Alt V కొట్టేసి ఎగ్జాక్ట్లీ దీని దరికి అనేది పెట్టడం జరుగుతుంది.
ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ మ్యాటర్ని సఫిషియెంట్గా సెట్ చేసుకోండి. ఇది మీరు ఒకేసారి ట్యాబులతో సెట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఒకవేళ ట్యాబ్ సెట్ చేయడం ఇబ్బంది అవుతుంది అనుకున్నారనుకోండి, ఇట్లా స్పేస్తో తీసుకున్నా పర్లేదు. నేను ట్యాబ్ అనేది చెప్పాను కదా ఎలా చేయాలి అనేది, అలా పర్ఫెక్ట్గా చేసుకున్నా పర్లేదు, ఇలా చేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. మనకి పని అయితే అవుతుంది ఏ విధంగా అయినా సరే. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ట్యాబ్స్ అనేవి ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే ఆ ట్యాబుల ప్రకారం ఎంటర్ చేసుకోండి. అప్పుడు ఈ లెంత్ అనేది సమానంగా రావడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ ఫస్ట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది. ఇదంతా డిలీట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉండింది. దెన్ ఇక్కడ కాపీ చేసుకున్నాను. దీన్ని షిఫ్ట్ అనేది కొట్టి 2 times ప్రెస్ చేసేసుకొని 1 time ఎనఫ్, 1 time or 2 times వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనకి ఎంత సఫిషియెంట్గా ఉంటే అంత చేసుకున్నాను. దెన్ దీంట్లోకి వచ్చేసినప్పుడు ఈ లేయర్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నాను దీన్ని, ఈ లైన్ని. దీన్ని ఒక కాపీ అనేది తీసుకున్నాను. కాపీ అనేది తీసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఉంచుకున్నాను. దీన్ని ఈ స్టార్టింగ్లో ఈ హైట్లో ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకున్నాను. తర్వాత ఇక్కడ 5 mm 10 mm ఎట్లా అనేది మనం చూసుకుంటాం. దాని ప్రకారం చూసుకొని ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇట్లా ఇది కాపీ చేసి ఇట్లా సేమ్ అది ఇట్లా పేస్ట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇదంతా తీసుకొచ్చేసి మీకు ఇలా చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ కాపీ చేయడం పేస్ట్ చేయడం అర్థమైపోయింది. దానికోసం అని చెప్పి దీన్నంతా కాపీ, మామూలుగా దీన్నంతా ఏం చేస్తున్నానంటే G అనేది ప్రెస్ చేసేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. దీని Ctrl+Alt+G అనేది మళ్ళీ క్లిక్ చేశాను. దీంట్లో ప్రతిదానికి మీరు కాలం ఎంత డివైడ్ చేయాలి ఏంటిది అనేది ప్రతిదానికి మీరు లెక్కలు వేసుకొని ఫస్ట్లో చేసుకునేటప్పుడు వర్క్ అనేది క్లియర్గా ఒకసారి చేసుకునేటప్పుడు ఈ లెక్కలన్నీ క్లియర్గా చేసుకొని యాజ్ యూజువల్గా ఇలా సెట్ చేసుకోండి దాన్ని. అప్పుడు ఏంటంటే నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాతకి వచ్చేసినప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దీంట్లో కూడా యాజ్ యూజువల్గా ఈ లైన్స్ అనేవి నేను మల్టీ కాపీని యూజ్ చేసి చేసుకున్న తర్వాత ఈ మ్యాటర్ అంతా ఒక స్ట్రింగ్లో టైప్ చేసి పెట్టుకున్నాను. దీన్ని యాజ్ యూజువల్గా నేను ఇక్కడ కాపీ చేసేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా దీని అంతటి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియడం కోసం నేను ఇట్లా మామూలుగా ప్రతిదీ చిన్నవి కూడా నేను ప్రతిదీ చూపించాలి అని అంటే ఏంటంటే ఎక్కువ టైం అనేది తీసుకున్న తర్వాత మామూలుగా టెక్స్ట్ టూల్తో సేమ్ యాజ్కి ఇట్లా మ్యాటర్ అనేది టైప్ చేసుకొని మనకి ఏ లెంత్లో సరిపోతుందో ఆ లెంత్లో దీన్ని యాజ్ యూజువల్గా ఉంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని సఫిషియెంట్గా దీనికి సరిపోయేటట్టు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ కిందకి మనం ఇది వద్దనుకున్నాం అనుకోండి, ఈ స్ట్రైట్ లైన్నే మనం ఇట్లా ఎన్లార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కటే స్ట్రైట్ లైన్లో రావడం జరుగుతుంది. అట్లా ఈ విధంగా మనం వర్క్ అనేది ఒక బిల్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయడానికి అవకాశం ఉంది. ఈ ట్యూటోరియల్లో మెయిన్గా మనం చేసిన దాంట్లో ఏంటిది అని అంటే ఒక బిల్ బుక్ అనేది ఎలా క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నాం. కాకపోతే ఈ ట్యూటోరియల్లో మనకి రెక్టాంగిల్ బాక్స్, ఈ లైన్ టూలు, ఎట్ ది సేమ్ టైం టెక్స్ట్ టూలు, అంటే ఒకటేమో రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం, తర్వాత లైన్స్ అనేది క్రియేట్ చేసాం, ఇంకోటేమో టెక్స్ట్ టూలు. ఈ 3 టూల్స్ని యూటిలైజ్ చేసేసుకొని ఈ చిన్నవన్నీ కూడా ప్రాపర్గా మనం ఒక లెక్కల ప్రకారం చేసుకోవడం జరిగింది. దానివల్ల దీనికి సిమెట్రీ ఉండడం వల్ల చూడడానికి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక బిల్ బుక్ అనేది మనం పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్లో యూటిలైజ్ చేస్తే ఎలా క్రియేట్ చేస్తామనేది ఈ ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. తదుపరి ట్యూటోరియల్లో మనం బిజినెస్ కార్డ్, అంటే ఒక విజిటింగ్ కార్డ్ అనేది చిన్నది డిజైన్ చేస్తే ఎలా చేస్తామనేది నేర్చుకుందాం. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని డిస్క్రిప్షన్లో ఒకవేళ మీరు ప్రాపర్గా ఫస్ట్ నుంచి ఏమైనా ట్యూటోరియల్ చూడకపోయి ఉంటే దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ట్యూటోరియల్స్ని ప్రాపర్గా చూడండి. దాని ద్వారా ఏంటంటే వర్క్ అనేది 100% నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ట్యూటోరియల్లో మనం అనుకున్న మాస్టర్ క్లాస్లో బిజినెస్ కార్డ్కి సంబంధించిన ట్యూటోరియల్ అనేది క్రియేట్ చేసి మీకు ఎలా చేశాను అనేది చూపించడం జరుగుతుంది. తదుపరి ట్యూటోరియల్లో మళ్ళీ మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.